హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఉద్యోగం ప్రతి విద్యార్థి కళ. తాను చదివిన చదువుకు దాని ఫలితం అనేదే ఒక ఉద్యోగం. మరి ఆ ఉద్యోగం అనే మజిలీలలో ఎన్నెన్నో ప్రణాళికలు, ఎంతో ఓర్పు, ఎంతో కష్టం, ఎన్నెన్నో ఇబ్బందులు అనేవి మనకు ఎదురవుతుంటాయి. మరి విజేతగా నిలబడాలంటే ఒక్కొక్క అంశాన్ని చాలా క్షుణ్ణంగా, ఒక స్పష్టంగా, ఒక విధానపరమైన నిర్ణయాలతో ముందుకు పరిగెత్తాల్సిన అవసరం ఉంటుంది. దానిలో నీ విజయ తీరాలకు చేరడంలో అత్యంత ముఖ్యమైనది సొంత నోట్స్ తయారు చేయడంలో ఒక ప్రణాళికాబద్ధమైన ఒక వ్యవస్థ ఉండాలి. మరి ఆ నోట్స్ ఎలా తయారు చేయాలి, ఏ పద్ధతిలో తయారు చేయాలి, తయారు చేసిన నోట్స్ ఎలా గుర్తుంచుకోవాలి, దాన్ని ఎగ్జామ్ వరకు ఎలా మోసుకెళ్ళాలి అంటే ఒక ప్రత్యేకమైన వ్యవస్థగా ఎలా తయారు చేసుకోవాలన్న అంశాన్ని ఈరోజు క్లాసులో మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు అశోక ఆన్లైన్ అకాడమీ తక్కువ ప్రైజులతో క్వాలిటీ ఆఫ్ సబ్జెక్టును అందజేస్తుంది. గ్రూప్ 2 అనేది కేవలం 3,000 రూపాయలతో 1,400 గంటల క్లాస్ ఇస్తుంది. అదే ఎస్ఐపిసి కూడా 1000 పైన అవర్సు. చిన్న ఆప్షనల్ సబ్జెక్టు కూడా కేవలం 250 రూపాయలు. ముఖ్యంగా నా తెలంగాణ ఉద్యమ చరిత్ర 500 రూపీస్తో అందజేయడం జరుగుతుంది. పాలిటీ, ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, సోషియాలజీ ఇవన్నీ కూడా ఆప్షనల్ సబ్జెక్టు. 3 months డ్యూరేషన్తో 250 రూపాయలకు అందజేస్తుంది. అవకాశాన్ని ఉపయోగించుకోండి. సబ్జెక్టుని ఒడిసిపట్టే ఒక ప్రయత్నం చేయండి. ఇక సబ్జెక్టులోకి వచ్చే ప్రయత్నం చేస్తే సొంత నోట్స్ అనేది నువ్వు విజేతగా నిలబెట్టడంలో ఒక అద్భుతమైన ఒక వ్యవస్థగా తయారు చేసుకోవాలి. మరి ఏంటి ఆ వ్యవస్థ అని ఒకసారి మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే, హౌ టు ప్రిపేర్ ఓన్ నోట్స్. సొంత నోట్స్తో విజయ తీరాలకు, ఇది 100% కరెక్ట్. మరి సొంత నోట్స్ తయారు చేసేటప్పుడు ఏ అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలో ఒకసారి మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, నోట్స్ని ఒకవైపు మాత్రమే రాయాలి. ప్రధాన పాయింట్ ఏంటి? నోట్స్ని ఒకవైపు మాత్రమే రాయాలి, 2 వైపులా రాయవద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక చాప్టర్ని రాసామనుకోండి, ఒక పుస్తకం తీసుకున్నాం, ఒక చాప్టర్ని రాసాం, ఒక పుస్తకంలో మొత్తం చదివాం, ఆ పుస్తకం మన సమగ్రంగా అనిపించలేదు, ఇంకేదో కొత్త పాయింట్లు మనం దోలాడుకోవాలని ఒక ప్రయత్నం జరగవచ్చు. ఆ ప్రయత్నం జరిగినప్పుడు ఏ చాప్టర్ అయితే నువ్వు మొదలుపెట్టావో ఆ చాప్టర్ని మరో పుస్తకంలోకి వెళ్ళి కొత్త పాయింట్స్ రాసుకునేటప్పుడు ఆల్రెడీ వచ్చిన పాయింట్లు మళ్ళీ రాయకుండా కొత్త పాయింట్స్ని మాత్రమే మనం తీసుకునే ఒక ప్రయత్నం చేయాలి. అలా తయారు చేయడంలో ప్రధానంగా ప్రతి వ్యక్తి కంపల్సరీగా పాటించాల్సింది ఏమిటి అంటే, నోట్స్ని ఒకవైపే రాయండి, లేదా పేజీలో 60% మాత్రమే రాసుకోండి. 60%, 40%, 40% వదిలిపెట్టాలి, 60% మాత్రం ఉపయోగించుకోవాలి. లేదా నోట్స్ 2 వైపులా ఉంటే ఒకవైపు మాత్రమే రాయండి, 2వ వైపు ఖాళీగా వదిలిపెట్టండి. మరి ఖాళీలో ఏం రాయాలంటే, నువ్వు ఒక ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేసినా, ఒక మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేసినా, ఒక కొత్త పుస్తకం నువ్వు చదివేటప్పుడు కూడా కొత్త పాయింట్లు ఏమైనా దొరికితే ఇటువైపు రాసుకుంటే ఆ నోట్స్ సమగ్రత అనేది వస్తుంది. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కడ కూడా పైన స్పేస్ పెట్టకుండా, కింద స్పేస్ వదలకుండా ఏదో పేజీలు అయిపోతాయి, ఆస్తి మొత్తం ఈయనే పోతుంది అన్నట్టుగా నోట్స్ తయారు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ అలా తయారు చేయకండి, ఒకవైపే రాయండి. అది మీరు క్లాస్ విన్నా కావచ్చు, పుస్తకం చదివినా కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఒక జాగ్రఫీ అనే దాన్ని తీసుకుంటే, ఉనికి అనే చాప్టర్ నువ్వు 9th క్లాస్లో చదివితే అదే ఉనికి అనే చాప్టర్ 10th క్లాస్లో ఉంటుంది, అదే ఉనికి చాప్టర్ ఇంటర్మీడియట్లో కూడా ఉంటుంది. అంటే ఉనికి మొత్తం కూడా ఒకవైపు నోట్స్ రాసుకొని పోతే కొత్త పాయింట్లు ఏమైనా వస్తే ఇక్కడ రాసుకుంటే ఆ ఉనికి అనే చాప్టర్ కంప్లీట్గా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కటే ప్రయత్నం చేయండి, ఒకవైపు మాత్రమే రాయండి. నోట్సులు అయిపోతే ఎక్కువ అయిపోవచ్చు. మొత్తం నోట్సులు కొన్నా కూడా నీ జీవితం మొత్తం కొన్నా కూడా 3-4 వేల కంటే ఎక్కువ కావు, అది గుర్తుపెట్టుకో. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్
నువ్వు పాటించాల్సిన నియమం ఒకవైపు మాత్రమే నోట్స్ రాయాలి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. రెండవది, నోట్స్ చాలా షార్ట్గా ఉండాలి. నోట్స్ చాలా షార్ట్గా ఉండాలి. ఎంత షార్ట్ నోట్స్ అంటే అంత షార్ట్ నోట్స్ అనేది మీరు తయారు చేసుకోవాలి. మరి ఎట్లా తయారు చేయాలి? ఒక పుస్తకం చదివావు, ఒక చాప్టర్ని చదివితే దాంట్లో 40 పేజీలు చదివావు. ఆ 40 పేజీలని నువ్వు ఎంతలో రాయాలంటే 3 పేజీలు 4 పేజీలలో నోట్స్ తయారు చేసుకోవాలి. అంటే 40 పేజీల పుస్తకాన్ని 4 పేజీలలో నోట్స్ తయారు చేసుకోగలగాలి. దట్ ఈజ్ అ షార్ట్ నోట్స్. అన్నారు, చెప్పారు, వివరించారు లాంటి అంశాలు కూడా ఏది కూడా రాయొద్దన్న అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అన్నారు, చెప్పారు, వివరించారు, విశ్లేషించారు లాంటి అంశాలు కూడా ఏది కూడా నోట్స్లో కనపడవద్దు. ఉదాహరణకి 8 సూత్రాల పథకాన్ని 1969 ఏప్రిల్ 11వ తారీఖు నాడు పార్లమెంటులో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టారు అన్న ఒక పదం ఉంది. దాన్ని మీరేం చేయాలి? 69 ఏప్రిల్ 11 8 సూత్రాలు ఇందిరాగాంధీ ఒకటే లైన్లో అది మొత్తం పూర్తి చేయాలి. కానీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు, ఎవరు ప్రవేశపెట్టారు, ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఇవన్నీ విశ్లేషిత అవసరం లేదు. ఒకటే లైన్లో దాన్ని మొత్తంగా నువ్వు వివరించి ఒక ప్రయత్నం చేయాలి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి నోట్స్ అనేది షార్ట్గా ఉండాలి. ఎంత షార్ట్ నోట్స్ అంటే ఒక 400 పేజీల పుస్తకాన్ని నువ్వు 40 పేజీలలో నోట్స్ తయారు చేయగలిగితే నీ విజయం అనేది దొరుకుతుంది. ఎందుకంటే మళ్ళొకసారి పుస్తకాన్ని చదివేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా చదివే ఒక ప్రయత్నం చేయాలి. 1 సెకండ్ ప్లీజ్. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, నోట్స్ అనేది షార్ట్గా ఉండాలని అంశాన్ని తయారు చేసుకోవచ్చు. ఒకవేళ నీకు గనక ఓపిక ఉంటే బయట మార్కెట్లో A4 పేపర్ కాకుండా A3 పేపర్ అనేది తెచ్చుకోండి. A3 పేపర్ అంటే మొత్తంగా ఇంత పెద్ద నోట్స్ ఒకటే పేజీ ఉంటుంది. A3 పేజీ తీసుకొని ఒక్కొక్క చాప్టర్ని ఒక పేజీలో రాయండి, ఒక లయబద్ధంగా రాయండి, షార్ట్లో రాయండి. మొత్తం ఒక జాగ్రఫీలో 10 చాప్టర్లు ఉంటే 10 పేజీలలో నోట్స్ కంప్లీట్ కావాలి. అది దిప్పే సరిపోతుంది. నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక జాగ్రఫీ సారు ఇండియన్ జాగ్రఫీ ఒక పేజీలో, వరల్డ్ జాగ్రఫీ ఒక పేజీలో, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఒక పేజీలో 3 పేజీలలో నోట్స్ ఇస్తే బీఈడీ ప్రిపేర్ అయినప్పుడు 35 మార్కులలో ఆ 3 పేజీలకు వెళ్ళి 30 మార్కులను టచ్ కాగలిగాయి. అంత జాగ్రత్తగా షార్ట్ నోట్స్ని అద్భుతంగా మీరు తయారు చేసినప్పుడే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి షార్ట్ నోట్స్ అనే దానికి ప్రియారిటీ ఇవ్వండి. కంపల్సరీగా నోట్స్ రాయండి. ఒక పేజీ మొత్తం చదివితే దాని ఎగ్జామ్ పాయింట్ ఓరియంటేషన్లో ఎంతవరకు ఇంపార్టెంట్ అంతవరకు తీసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి షార్ట్ నోట్స్ అనేది రాయాలి. ఇంకోటి ఏంటంటే సిలబస్ కూడా నోట్స్ రూపంలో మీకు కనపడాలి. సిలబస్ కూడా నోట్స్ రూపంలో, ఉదాహరణకి ఒక సింధు నాగరికత అనే ఒక చాప్టర్ని తీసుకుంటే మీకు ఉదాహరణకు ప్రాచీన భారతదేశ చరిత్ర అనే ఒక చాప్టర్ తీసుకున్నారు. ప్రాచీన భారతదేశ చరిత్ర ఇది ఒక చాప్టర్ అనుకుంటే ఈ ప్రాచీన భారతదేశ చరిత్రలో 20 చాప్టర్లు ఉంటే 20 చాప్టర్లలో 5 చాప్టర్లు మాత్రమే మెయిన్ చాప్టర్స్. ఉదాహరణకు సింధు నాగరికత, వేద నాగరికత, బౌద్ధ జైన మతాలు, మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం ఇవి మాత్రమే మెయిన్ చాప్టర్స్. ఇవి కాకుండా ఇండో గ్రీకులు, పార్థియన్లు, కుషానులు చిన్న చాప్టర్లు చాలా వస్తాయి. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా ఏ చాప్టర్కి వెళ్ళి బిట్ వస్తుంది, రాకపోవడానికి అవకాశం ఏముంది, ఈ చాప్టర్లో ప్రధాన అంశాలు ఏమిటి అంటే ఒక్కొక్క చాప్టర్ని సిలబస్ ఎనాలిసిస్ రూపంలో ఒక పేజీ రాయండి. అదే నీ విజయ తీరాలకు తీరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సింధు నాగరికతను ఒక పేజీలో దీంట్లో ఆడడానికి ఏం అవకాశం ఉంది, ఒక సిలబస్ను రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ రాసిన తర్వాత ఒక సింధు నాగరికతని 10 పేజీలలో మీరు నోట్స్ తయారు చేయాలి. 10 పేజీలలో నోట్స్ తయారు చేసి ఆ 10 పేజీల తర్వాత మళ్ళొక పేజీ తయారు చేయాలి. ఈ పేజీలో కంపల్సరీగా ఎగ్జామ్లో రెగ్యులర్గా వచ్చే పాయింట్స్ ఏమిటి? ఉదాహరణ సింధు నాగరికత ఒక పట్టణ ప్రణాళిక, సింధు నాగరికత మెసోటోమియా, హరప్పా 2 ప్రధానమైన నగరాలు, సింధు నాగరికత అమ్మతల్ని పూజించారు, సింధు నాగరికత పశుపతిని పూజించారు, పశుపతిని పూజిన నేపథ్యంలో ఆయన పక్కన ఉండే జంతువులు ఏమిటి ఒకటే లైన్లో రాసుకోవాలి. సింధు నాగరికత కాల్చెంటికలు ఉపయోగించారు, సింధు నాగరికత ఏ దేశాల వ్యాపారం జరిగింది అంటే ప్రధానంగా ఎగ్జామ్లో పదే అడిగే క్వశ్చన్లని మళ్ళీ ఒక పేజీలలో కీ పాయింట్స్ రూపంలో ఎనాలిసిస్ రూపంలో నువ్వు తయారు చేసుకోవాలి. కాబట్టి అంశాలు గుర్తుపెట్టుకో. కాబట్టి ముందుగా ఏం చేయాలి, ఒక చాప్టర్ సంబంధించింది సిలబస్ ఏమున్నది. ఉదాహరణకు ఒక ఇండియన్ హిస్టరీ అనే దాన్ని తీసుకుంటే ఒక సిలబస్ని ఒక 20 పేజీలలో సిలబస్ తయారు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఒక పేజీలో సిలబస్ కాదు, నీ టేబుల్ మీద సిలబస్ కాపీ ఉండొచ్చు, కానీ సిలబస్ని విశ్లేషణ చేస్తూ కటింగ్ చేస్తూ ఎక్కడెక్కడ బిట్లు పడుతున్నాయి, ఏ నేపథ్యంలో పడుతున్నాయి, దానికి ఇంపార్టెన్స్ ఏంది, ఒక్కొక్క చాప్టర్ను ఒక పేజీలో వివరణాత్మకంగా రాయగలిగితే దానికి అనుగుణంగా నీ ప్రిపరేషన్ అనేది ముందుకు పోతుంది. కాబట్టి సిలబస్ అనేది మొత్తం ఒక స్పైరల్ బైండింగ్లో, నువ్వు ఒక గ్రూప్ 2 అభ్యర్థి అయితే 4 పేపర్లని ఒక సిలబసే ఒక స్పైరల్ బైండింగ్ నింపాలి. అంత సిలబస్ విశ్లేషణ చేసుకోగలిగితే విజయం సాధిస్తావు. కంపల్సరీగా సిలబస్ నోట్స్లో ఉండాలి, కంపల్సరీగా రాయాలి. రాయకుండా ఏది కూడా సాధ్యం కాదు కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి సిలబస్ కూడా నోట్స్లో కనబడాలి. ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ నిన్ను విజయ తీరాలకు చేర్చడంలో ప్రముఖ పాత్ర పోషించేవి ప్రీవియస్ పేపర్స్. నువ్వు ప్రీవియస్ పేపర్ని అబ్జర్వ్ చేస్తేనే నీ ప్రిపరేషన్ విధానం ఏందో తెలుస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్లు ఎట్లా అడుగుతున్నారు, ఇండైరెక్ట్ క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారు, దాంట్లో మల్టిపుల్ చాయిస్లలో 1, 2 కరెక్టు, 2, 3 కరెక్టు, పైవన్నీ కరెక్టు. క్వశ్చన్ విధానం మారింది. ఒక 6 రకాల క్వశ్చన్లు వస్తాయి. 6 రకాల క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతున్నారు. కాబట్టి ఒక సబ్జెక్టుకు సంబంధించిన ప్రీవియస్ పేపర్లు కనుక మీరు తీసేయగలిగితే దాంట్లో డెప్త్ ఎంత, సబ్జెక్టుగా డెప్త్ ఎంత, మనం ఏం చదవాలి, ఎలా చదవాలని తెలుస్తుంది. కాబట్టి ప్రీవియస్ పేపర్ల ఆధారంగా నోట్స్ని మీరు తయారు చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఒక మార్గనిర్దేశం చేయడంలో, నీకు రూట్ మ్యాప్ను తయారు చేయడంలో ప్రీవియస్ పేపర్లు చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాయనే అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. దాంతోపాటు మరొక అంశం ఏంటంటే పరిభాషిక పదజాలం. ప్రతి సబ్జెక్టుకి కొంత లాంగ్వేజ్ అనేది కనబడుతుంది. ప్రతి సబ్జెక్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. ఉదాహరణ చరిత్ర అన్నాం, చరిత్రలో ఏముంటాయి, నాణాలు ఉంటాయి. చరిత్రలో ఏముంటుంది, సాహిత్య గ్రంథాలు ఉంటాయి. చరిత్రలో ఏముంటాయి, బిరుదులు ఉంటాయి. చరిత్రలో ఏముంటాయి, శాసనాలు ఉంటాయి. ఇట్లా ఒక పదజాలం అనేది కనబడుతుంది. ఆ పదజాలం సంబంధించిన ఒక నోట్స్ని, ఆ పదజాలాలు ఎట్లా అడుగుతున్నారు. ఇటీవల కాలంలో గురుకుల ఎగ్జామ్స్ ఉన్నాయి. తెలుగు పదాలను ఏమంటారు, ఇంగ్లీష్ పదజాలను ఏమంటారు, ఒక్కొక్క చాప్టర్ సంబంధించి ఒక 2 పేజీలు లేదా కనీసం 1 పేజీ అయినా దానికి సంబంధించిన టెర్మినాలజీని రాసుకోగలిగితే ఎగ్జామ్లో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిభాషిక పదజాలం, టెర్మినాలజీ, ఏ సబ్జెక్ట్ టెర్మినాలజీ దానికి అనుగుణంగా మీరు రాసుకునేగా తయారు చేస్తే ఈజీగా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇంకోటి ఏంటంటే సబ్జెక్టు యొక్క ప్రత్యేకత మీకు తెలిసి ఉండాలి. ఆ ప్రత్యేకతను మీరు గుర్తించాలి. ఉదాహరణకు చరిత్ర తీసుకున్నాం. ఏం తీసుకున్నాం, చరిత్ర తీసుకున్నాం. చరిత్రలో ఏముంటుంది, క్రోనాలజీ ఉంటుంది, సంవత్సరాల పట్టిక ఉంటుంది. ఉదాహరణకు పాలిటీ తీసుకున్నారు. పాలిటీలో కంపల్సరీ ఏం చేయాలి, మీకు ఆర్టికల్స్ అనేది తెలియాలి. 1వ ఆర్టికల్ నుంచి 395 ఆర్టికల్ వరకు ప్రతి ఆర్టికల్లో ఏముందో తెలియాలి. కాబట్టి కంపల్సరీగా పాలిటీ అంటే ఆర్టికల్స్, చరిత్ర అంటే సంవత్సరాల పట్టిక, జాగ్రఫీ అంటే మ్యాప్ పాయింటింగ్. ఈ మ్యాప్ పాయింటింగ్ లేకుండా నువ్వు గనక చదవడం జరిగితే అది ఎప్పుడైనా వృధాగా మారిపోతాయి. అట్లాస్ ముందు పెట్టుకోవాలి. అట్లాస్తో పాటు ఎంటీ మ్యాప్స్, ఇండియన్ మ్యాప్స్ ఒక 20 మ్యాపులు తెచ్చుకోవాలి. తెలంగాణ మ్యాప్స్ ఒక 20 మ్యాపులు తెచ్చుకోవాలి. వరల్డ్ జాగ్రఫీ సంబంధించి ఒక 20 మ్యాపులు తెచ్చుకోవాలి. సందులు ఎక్కడ ఉన్నాయి, సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి, మన దాంతోపాటుగా మిగతా అంశాలు కూడా అంటే ఒక దేశం యొక్క రాజధాని ఏమిటి, దేశం యొక్క సరిహద్దులు ఏంది, జలసంధులు ఏంది, ఇండియా ఉన్నది. ఇండియా మ్యాప్ తీసుకుంటే అంతర్జాతీయంగా సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటి, సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలు ఏమిటి, ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాలు ఏమిటి, అంటే ల్యాండ్ లాక్డ్ మొత్తము ఒక దాంట్లో పెట్టుకోవాలి. సరిహద్దు ఉన్నటువంటి దేశాలు మొత్తం కూడా ఒక దాంట్లో పెట్టుకోవాలి. సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలు మొత్తం ఒక దాంట్లో పెట్టుకోవాలి. పంటలు ఒక దాంట్లో పెట్టుకోవాలి. రైల్వేలు ఒక దాంట్లో పెట్టుకోవాలి. అంటే ఒక మ్యాప్ పాయింటింగ్లో ఒక్కొక్క అంశాన్ని ఒక మ్యాప్ పాయింటింగ్లో రాసుకొని దాని పక్కనే చిన్న పాయింట్లు కనుక రాయగలిగితే ఒక్క బిట్టు కూడా పోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒక తెలంగాణ జాగ్రఫీ ఏంది, ఇండియన్ జాగ్రఫీ ఏంది, వరల్డ్ జాగ్రఫీ ఏంది, దాని ప్రత్యేకత ఏమిటి, ఆ ప్రత్యేకత మొత్తం కూడా ఒక లింకప్ చేసుకుంటూ చదవగలిగితే ఇది సక్సెస్ అవుతారు. కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి చరిత్ర కోణాన్ని చరిత్ర కోణంలో, పాలిటీని పాలిటీ కోణంలో, జాగ్రఫీ కోణంలో మొత్తం ఈ 395 ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒక 50 ఆర్టికల్ మాత్రమే ఉంటాయి. ఒక 50 ఆర్టికల్స్ ఉంటాయి. ఆ 50 ఆర్టికల్ పదే ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. ఉదాహరణకి 280 ఆర్టికల్, 324 ఆర్టికల్, 14 నుంచి 35 ఆర్టికల్స్ కంపల్సరీగా ఏదో ఒక ఆర్టికల్ అడుగుతారు. దాంతోపాటు ఆదాయ సూత్రాలకు సంబంధించిన అంశాలు ఏంది, ప్రాథమిక విధులకు సంబంధించిన ఆర్టికల్ ఏమిటి, రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాలు ఏమిటి,
గవర్నర్ సంబంధించినటువంటి ఏ ఆర్టికల్ ప్రకారం శాసనసభను రద్దు చేస్తారు అంటే కొన్ని ప్రత్యేకత ఉంటాయి. అంటే 395 ఆర్టికల్లు కంపల్సరీగా మైండ్లో ఉండాలి. వాటితో పాటుగా ఎగ్జామ్లో పదే అడుగుతున్నట్టు ఆర్టికల్స్ ఒక 50 ఆర్టికల్స్ మైండ్లో పెట్టుకోగలిగితే నీ చేతిలో కంపల్సరీ ఒక 4-5 మార్కులు కళ్ళు మూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక విభజన చేయాలి, సబ్జెక్టుకు విభజన చేయాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు ఏ ఆర్టికల్ని, పార్లమెంటు సంబంధించిన ఆర్టికల్స్ ఏంది, రాష్ట్రపతి సంబంధించిన ఆర్టికల్స్ ఏంది, ప్రధానమంత్రి సంబంధించిన ఆర్టికల్ ఏంటి, గవర్నర్ సంబంధించిన ఆర్టికల్ ఏంటి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆర్టికల్ ఏమిటి, కేంద్ర ఎన్నికల సంబంధించిన ఆర్టికల్ ఏమిటి, దాంట్లో ఆర్థిక సంబంధించిన అంశాలు ఏమిటి, మొత్తం ఎక్కడికక్కడ డివైడ్ చేసుకుని రాసుకోగలిగితే 100% పాలిటీలో 50 మార్కులకి 47-48 మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ సబ్జెక్ట్ ఒక పాలిటీ సబ్జెక్ట్ తీసుకున్నాం, దీన్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతున్నారు, డెప్త్ ఎక్కడ ఉంది, స్థానిక సంస్థల మీద ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు, కమిషన్ల మీద ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు, చట్టబద్ధ సంస్థలు ఏం అడుగుతున్నారు, పరిభాషిక పదజాలం ఏమిటి, ఒక డివైడ్ మైండ్లో ఒక పాలిటీ అనే సబ్జెక్టు పైన ఎలా అడుగుతున్నారని ఒక కాన్సెప్ట్ను తయారు చేసుకొని దానికి అనుగుణంగా నోట్స్ను తయారు చేయగలిగితే నువ్వు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాలిటీ ఎట్లని, జాగ్రఫీ ఏంది, చరిత్ర ఏంది, ఎకానమీ ఏంది, ఆ సబ్జెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతున్నారు, దానికి ఉన్న మార్కుల యొక్క ప్రియారిటీ ఏమిటి. ఉదాహరణ గ్రూప్ 2 ఉన్నది, గ్రూప్ 2లో ఉద్యమ చరిత్ర 150 మార్కులు ఉంటే ఎకానమీ 150 మార్కులు ఉంది, 300 మార్కులు ఉన్నాయి. జాగ్రఫీ ఎంత కొట్టినా 30 మార్కుల మించి రాదు. అంటే 30 మార్కులకు సంబంధించిన సబ్జెక్టునే మీరు సంపాదించాలి. అది ఎకానమీలో 150 మార్కుల సబ్జెక్టు కాబట్టి దానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి 130 మార్కుల వరకు గెయిన్ చేసే ప్రయత్నం చేయాలి. కాబట్టి దానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి దాన్ని నోట్స్ తయారు చేసుకోగలిగితే మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దాంతోపాటు చాప్టర్ వైజ్ అనాలసిస్ మరియు కీ పాయింట్స్. ఉదాహరణకు కంప్లీట్గా ఒక మొఘలాయలకు సంబంధించినట్టు ఒక మొత్తం నోట్స్ రాశావు. మొత్తం నోట్స్ రాస్తే నీకు ఒక 400 పాయింట్లు వచ్చినాయి. ఈ 400 పాయింట్లలో 20 పేజీలలో సమాచారం రాసుకున్నాం. 20 పేజీలని మళ్ళీ షార్ట్గా మళ్ళీ 2 పేజీలలో కీ పాయింట్స్ రూపంలో అనాలసిస్ చేస్తూ రాసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి నిర్మాణాలు, మొత్తంగా నిర్మాణాలు ఏమున్నాయి, యుద్ధాలు ఏమున్నాయి, రాజుల సంబంధించిన కాలక్రమం పట్టిక ఏముంది, ఇట్లా ఒక డిఫరెంట్గా ఒక 2 పేజీలలో మీరు దాన్ని కన్క్లూడ్ చేయగలిగితే సబ్జెక్టు పైన గ్రిప్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి చాప్టర్ వైజ్ అనాలసిస్ మరియు కీ పాయింట్స్ అనేవి ప్రతి చాప్టర్ వెనకాల ఒక 2 పేజీలలో రాయగలిగితే ఎగ్జామ్ పాయింట్లలో కీ పాయింట్స్ అనేవి మొత్తం కలిపిన ఒక 100 పేజీలు అవుతాయి. ఆ 100 పేజీలను తిప్పేయగలిగితే ఎగ్జామ్లో పోగానే నీకు మినిమం 200-250 మార్క్స్ నీ కళ్ళ ముందు కనపడుతుంటాయి. తెలిసిన ఒక్క బిట్టు కూడా పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నోట్స్ మీరు తయారు చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇంకా కూడా మరికొన్ని అంశాలు కనుక చూస్తే పట్టికల పైన దృష్టి పెట్టండి. మొత్తంగా ఒక గ్రూప్ 2 విద్యార్థి మినిమం 300 పట్టికలు తయారు చేయాలి. ఒక గ్రూప్ 2 విద్యార్థి 300 పట్టికలు తయారు చేయాలి. ఎవరో తయారు చేసిన పట్టికలపైన మీరు ఆధారపడొద్దు, మీరే సొంతంగా పట్టికలు తయారు చేయాలి. ఒక పట్టిక తయారు చేయాలంటే ఒక 4-5 గంటలు పడుతుంది. ఆ 4-5 గంటల కోసం వివిధ రకాల పుస్తకాలతో కుస్తీ బట్టి ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను గతంలో ఇంతకుముందు తెలంగాణ చరిత్ర సంస్కృతిని 26 అంశాల రూపంలో చదవాలని ఒక వ్యవస్థను తయారు చేశాను. ఒక తెలంగాణ చరిత్ర 26 అంశాలు, ఇండియన్ హిస్టరీలో కూడా సేమ్ 26 అంశాలు ఉంటాయి. ఉదాహరణకు చూడండి, ఒక 4-5 పాయింట్ చెప్తాను. మొత్తంగా తెలంగాణ చరిత్రలో నాణాలు ఏమున్నాయో ఒక పట్టిక తయారు చేయి. మాడల్ అంటే ఏంది, అలిసిక అంటే ఏంది, హొన్ను అంటే ఏంది, బంగారు నాణ్యం ఏమన్నారు, వెండి నాణ్యాన్ని ఏమన్నారు, ఏ నాణ్యాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, టోటల్గా నాణాలు మొత్తం నువ్వు తయారు చేసుకున్న 2 పేజీలకు మించి రావు. ఈ 2 పేజీలు చదివితే ఎగ్జాముల్లో ఎప్పుడు ఎగ్జామ్ రాసినా ఒక మార్క్ వస్తుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకో. 2వ పట్టిక క్రోనాలజీ అనే పట్టిక తయారు చేసుకో. క్రోనాలజీ అనే పట్టిక టోటల్గా ఒక 5 పేజీలు వస్తుంది. ఈ 5 పేజీలు చదివితే 2 మార్కులు వస్తుంది. దాంతోపాటు మరొక పట్టిక శాసనాలు మొత్తం ఒక దగ్గర తీసుకురా. శాసనాలు మొత్తం చదివితే ఒక 2 మార్కులు వస్తుంది. మొత్తం సాహిత్య గ్రంథాలు ఒక దగ్గర తీసుకురా. ఈ సాహిత్య గ్రంథాలు మొత్తం ఒక దగ్గర రాస్తే ఒక 2 మార్కులు వస్తాయి. నిర్మాణాలు మొత్తం ఒక దగ్గర రాసుకో. టోటల్గా తెలంగాణలో నిర్మాణాలు మహా అయితే ఒక 30 నిర్మాణాలు వస్తాయి. ఆ 30 నిర్మాణాలని వెతకాలి, నువ్వే రాయాలి. యాన్నో తయారు చేసిన నిర్మాణాలు చదివితే నీకు ఒక్క రోజు కంటే ఎక్కువ గుర్తుండదు. అవే నిర్మాణాలు మీరు సబ్ హెడ్డింగ్ పెట్టుకొని దానికి అనుగుణంగా దాని కింద ఒక 4 పాయింట్లు కనుక రాయగలిగితే సబ్జెక్టు పైన ఎందుకు గ్రిప్ రాదో నేను అడుగుతాను చూడండి.
కాబట్టి ఒక తెలంగాణిస్ట్ 26 కోణాల్లో చదవాలని చెప్పాను. అట్లా 10 సబ్జెక్టుకు సంబంధించిన ఒక పట్టికలని దాదాపు ఒక 300 పట్టికలు మీరు తయారు చేయాలి. కమిటీలు మొత్తం ఒక పట్టిక. కమిటీలు అది మీకు పాలిటీలో కమిటీలు రావచ్చు, ఎకానమీలో కమిటీలు రావచ్చు, కరెంట్ అఫైర్స్లో కమిటీలు రావచ్చు, అన్ని రకాల వ్యవస్థలు రావచ్చు. మొత్తము దేశంలో ఉన్నటువంటి అందరి యొక్క ప్రతినిధులు మొత్తం రాసుకోవాలి. రాష్ట్రపతి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, గవర్నర్ ఎవరు, 28 రాష్ట్రాల గవర్నర్ ఎవరు, ఐఎంఎఫ్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు, వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు, మొత్తం ఒక పేజీల్లో మీరు సొంతంగా తయారు చేసుకుంటే ఈజీగా ఉంటాయి. అంటే ఇక్కడ రాసేటప్పుడు ఏంటంటే కరెంట్ ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకొని రాసుకోవాలి. అట్లని చెప్పి బండ మళ్ళీ 4 పేజీలు రాస్తే దాంట్లో నో వేస్ట్. కాబట్టి కొత్తగా మారినటువంటి వ్యక్తులు ఎవరు, కొత్తగా అధ్యక్షులైన వాళ్ళు ఎవరు, మారిన గవర్నర్లు ఎవరు, మారిన సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు, పలానా రాష్ట్రానికి ఎవరు కొత్త గవర్నర్గా వచ్చారు, మారిన వాళ్ళను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే ఈజీగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టికలపై దృష్టి పెట్టండి. ఆ పట్టికలు 300 పట్టికలను సొంతంగా తయారు చేస్తే ఆ 300 పట్టికలలో గ్రూప్ 2లో 600 మార్కులు వస్తే 600 మార్కులలో ఈ పట్టికల నుంచి నువ్వు కనీసంగా 100 మార్కులు ఈజీగా సంపాదించగలుగుతావు. కావాలంటే మీరు తయారు చేసి చూడండి. ఎంత ఓపిక కావాలో. నీకు చదవబుద్ధి కావట్లేదు అని చెప్తా కదా, నిజంగా నువ్వు ఇట్లా పుస్తకం పట్టుకొని సొంతంగా పట్టిక తయారు చేస్తే 8 గంటలైనా నువ్వు పుస్తకం మీద లేవకుండా చదవడానికి అవకాశం ఉంటుంది. అర్థం చేసుకో. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, పుస్తకం పట్టుకొని పరధ్యానంలో గంటలు చదివిన వేస్ట్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చదవడం కంటే రాయడం పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎక్కువ దృష్టి పెట్టాలి. అప్పుడు మాత్రం విజేతగా నిలబడతావు. నువ్వు ఒక 4 సార్లు చదివిన దానికి ఒకసారి రాసిన దానికి ఈక్వల్ అవుతాను అంశాన్ని గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా నువ్వు ఒక పుస్తకం చదువుతున్నామంటే పైన పుస్తకం ఉండాలి, కింద నోట్బుక్ ఉండాలి. నోట్బుక్ లేకుండా నువ్వు చదువుతున్నామంటే నువ్వు చదివే చదువు 40 నిమిషాలే. 41వ నిమిషం మొదలు నువ్వు పరధ్యానంలోనే చదువుతావు. నీ డెప్త్ అక్కడ నువ్వు సిస్టమేటిక్గా సబ్జెక్టులోకి లీనమై చదువుతామంటే చదవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి పైన పుస్తకం ఉండాలి, కింద నోట్స్ ఉండాలి. క్లాస్ వింటున్నావు, క్లాస్ వినేటప్పుడు మూడు కూడా పనిచేయాలి. వినాలి, చూడాలి, రాయాలి. ఈ 3 జరిగినప్పుడు మాత్రమే నీకు సాధ్యమైతే అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కంపల్సరీగా క్లాస్ వినేటప్పుడు వినాలి, 2వది చూడాలి, 3వది రాయాలి. చాలామంది మహానుభావులు ఒట్టినే క్లాసులో పోయి కాలు మీద కాలు వేసుకొని వెనక బెంచ్లో కూర్చొని అట్లా ఎన్నుకుంటూ వెళ్ళిపోతాడు. ఇన్నప్పుడు ఒక అర్ధగంట మాత్రమే క్లాస్ రూమ్లో ఉంటావు. అర్ధగంట తర్వాత నువ్వు యాడుంటామంటే నీ మనసు ఎక్కడెక్కడనో పరిగెడతా ఉంటుంది. కాబట్టి పరిగెత్తే వయసుకు పరిగెత్తే మనసుకు నువ్వు కళ్ళాలేయాలంటే కంపల్సరీగా చేతిలో పెన్ను ఉండాలి. విద్యార్థి అనేవాడు చదువుతున్నాడంటే చేతిలో పెన్ను లేకుండా కాపీ లేకుండా చదువుతున్నామంటే నీ చదువు అనేది నీ మైండ్కి ఎక్కుతలేదన్న అంశాన్ని కూడా గుర్తుపెట్టుకో. కాబట్టి పైన పుస్తకం ఉండాలి, కింద నోట్స్ ఉండాలి. దాన్ని పాటించకుండా మీరు కనుక ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తే అది వృధాగా మారుతున్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి ముఖ్యమైన సూత్రాలు పాటించండి. కాబట్టి ఉదాహరణకు 1850 సిపాయిలు తిరుగుబాటు చదువుతున్నారు. సిపాయిలు తిరుగుబాటు చదివేటప్పుడు కంపల్సరీగా మ్యాప్ పాయింటింగ్లలో ఎక్కడెక్కడ తిరుగుబాటు జరిగింది, ఆ తిరుగుబాటు నాయకత్వం వహించిన వాళ్ళు మ్యాప్లోనే ఒక పట్టిక తయారు చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఒక పట్టిక తయారు చేసుకోవాలి. దానికి సంబంధించిన సంవత్సరాలు ఏంది, దానికి సంబంధించిన పుస్తకాలు ఏంది, దానికి సంబంధించిన కారణాలు ఏమిటి, సిస్టమేటిక్గా నోట్స్ కనుక తయారు చేసుకుంటే 1850 సిపాయిల తిరుగుబాటు పైన కంపల్సరీగా ఒక బిట్ అడుగుతారన్న అంశాన్ని గుర్తుపెట్టుకో. అంటే కంపల్సరీగా 600 మార్కులలో గ్యారంటీగా క్వశ్చన్లు అడిగే ఏరియాలు ఉంటాయి. ఆ ఏరియాలని జాగ్రత్తగా నువ్వు పరిశీలించి నోట్స్ను పకడ్బందీగా తయారు చేస్తే ఈజీగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మూల సూత్రాలు ఏమిటంటే ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే పైన పుస్తకం ఉండాలి, కింద నోట్స్ ఉండాలి. పేజీకి ఒకవైపు మాత్రమే రాయాలి, రెండో వైపు రాయవద్దు. ఆ రెండో వైపు మళ్ళీ రెండోసారి చదివేటప్పుడు, ప్రీవియస్ పేపర్లు చదివేటప్పుడు, మళ్ళీ కొత్త పుస్తకం చదివేటప్పుడు ఆ ఖాళీ ప్లేస్లో వదిలిపెట్టిన స్పేస్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. 3వది నోట్స్ అనేది షార్ట్కట్లో ఉండాలి. బండ రాయొద్దు, పెద్దగా రాయొద్దు, లెందీగా రాయొద్దు, చాలా తక్కువ రాయాలి. 400 పేజీల పుస్తకాన్ని 40 పేజీలలో నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ సపరేట్ ఒక స్పైరల్ బైండ్ని కంపల్సరీగా నోట్స్ పెట్టాలి. ఒకటే పుస్తకంలో నేను 4 రాస్తాను, కొన్ని పేజీలు ఇది, కొన్ని పేజీలు అది, మరికొన్ని పేజీలు అది, ఇటువైపు ఇటు తిప్పుతాను, అటువైపు అటు తిప్పుతాను. పుస్తకాల దగ్గర ఎప్పుడు పీసినా చేయకు.
ఎందుకంటే నువ్వు 15,000 రూపాయలు పెట్టి ఒక సెల్ ఫోన్ని ఊకని ఒకటే రోజులో నిర్ణయం తీసుకొని కొనగలుగుతున్నావు, కానీ ఒక 400 రూపాయలు పెట్టి పుస్తకాలు కొనలేకపోతున్నావు, 400 రూపాయలు పెట్టి ఒక నోట్స్ కొనలేకపోతున్నావు. మనం జల్సా చేస్తున్నాం, తాగడానికి జల్సా చేస్తున్నాం, పండుగలు ఎంజాయ్ చేస్తున్నాం, టూర్లకు ఎంజాయ్ చేస్తున్నాం, అన్నిటికీ ఎంజాయ్ చేస్తున్నాం, కానీ పుస్తకాల దగ్గర, చదువు దగ్గర, కోర్సెస్ దగ్గర, ఆన్లైన్ క్లాసెస్ దగ్గర పిసినాజ్ చేస్తూ ఎక్కడ తక్కువ దొరుకుతూ అక్కడ పరిగెత్తుకుంటా ఆగమవుతూ మన చదువుని ఆగం చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక ప్రణాళికబద్ధం ప్రిపరేషన్, ఒక బలమైన లక్ష్యం, ఒక ఓపికతోని, ఒక స్థైర్యంతో నిలబడగలిగితే మనం కంపల్సరీగా ఎగ్జామ్లో విజయం సాధించవచ్చు. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటి ట్రిక్స్ తోటి మరికొన్ని మోటివేషన్ వీడియోస్, చిన్న వీడియోలతోని మిమ్మల్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పే ఒక ప్రయత్నం చేస్తాను, కాబట్టి అంశం అర్థం చేసుకోవచ్చు. మరొకసారి చెప్తున్నా, అశోక ఆన్లైన్ అకాడమీలో తక్కువ ఫీజుతో, క్వాలిటీ సబ్జెక్టుతో, నెంబర్ ఆఫ్ అవర్స్తో ఈ కరోనా కాలంలో ఎగ్జామ్ లేట్ అవుతున్న నేపథ్యంలో సబ్జెక్టును ఒడిసిపట్టి ఎక్కడికక్కడ నోట్స్ తయారు చేసుకొని పకడ్బందీగా రేపు నేను ఎగ్జామ్ పెట్టినా ఇవాళ నేను ఎగ్జామ్ రాస్తాను అన్న సంసిద్ధత నీలో కనపడాలి. నీలో భయం ఉందంటే నువ్వు చక్కగా చదువుతలేవని అర్థం చేసుకో. ఫస్ట్ నీలో చదువు అనేది కరెక్ట్గా ఉంటే, ఇన్డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే ఎగ్జామ్ ఇవాళ కాకపోయినా రేపైనా ఎగ్జామ్ పెడతారు. రేపు పెట్టే ఎగ్జామ్లో టాపర్గా నేనే ఉంటాను, ఒక కాన్ఫిడెంట్ నేను వస్తుంది. నీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలంటే కంపల్సరీగా గంటల కొద్దీ కూర్చునే ఒక ప్రయత్నం జరగాలి. ఆ కూర్చునేటప్పుడు నోట్స్ను అద్భుతంగా రాసుకోవాలి. కనీసం నీ నోట్స్ నీకు అర్థం కావాలి. గందరగోళంగా రాయొద్దు. ఈడొక పాయింట్, ఆడొక పాయింట్, ఈ మూలొక పాయింట్, ఆ మూలొక పాయింట్, కింద జరిగితే కింద, ఇటు గీతలు ఇప్పి ఈడ, ఇటు గీతలు ఇప్పి ఈడ, మధ్యలో గీత తీసి ఇంకొక ఆడ, అర్థం కాకుండా రాసుకోవద్దు. ఒక వర్షం అంటే క్రమమైన పద్ధతి రాసుకోవాలి. అంటే లింకప్ రాసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ అదే నోట్స్ను ఒక 6 నెలల తర్వాత రాస్తే అసలు ఈ పాయింట్ ఇక్కడికి ఎందుకు పోయిందో నీకే అర్థం కాదు. కాబట్టి నీ నోట్స్ అయినా నీకు అర్థం కావాలి, నీట్గా ఉండాలి, గందరగోళంగా ఉండొద్దు. గందరగోళం తొలగించాలంటే ఒక సిస్టమేటిక్గా, ఒక నీట్గా నోట్స్ తయారు చేసుకొని, షార్ట్కట్లో తయారు చేసుకొని, ప్రీవియస్ పేపర్ చూస్తూ, మోడల్ పేపర్ చూస్తూ సిలబస్ కాపీని దగ్గర పెట్టుకోవాలి. కంపల్సరీగా ప్రతి విద్యార్థి చేయాల్సిన 2 డ్యూటీలు ఏమిటంటే, ఒకటి ప్రీవియస్ పేపర్సు, రెండవది సిలబస్. ఈ 2 లేకుండా నువ్వు చదువుతున్నావంటే నీ చదువుల్లో నాణ్యత కొరబడిందని అంశాలు తీసుకోవచ్చు. కాబట్టి సిలబస్ పైన ప్రతి పాయింట్ ఎలా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు, సిలబస్లో ఏమిచ్చిండు, అడిగింది ఏమిటి, ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చన్లు ఏమిటి, పరీక్ష విధానం ఎలా మారుతున్న అంశాన్ని ప్రీవియస్ పేపర్లలో మనకు కనబడతాయి. కాబట్టి ప్రతి విద్యార్థి దగ్గర ప్రీవియస్ పేపర్లు ఉండాలి, ప్రతి విద్యార్థి దగ్గర సిలబస్ కాపీ ఉండాలి. ఆ సిలబస్ని విశ్లేషణ చేయాలి. ఒక్కొక్క టాపిక్ ఒక పేజీలో రాయాలి. ఆ పేజీకి అనుగుణంగా మిగతా 10 పేజీల నోట్స్ తయారు చేయాలి. ఆ 10 పేజీల నోట్స్కి అనుగుణంగా 2 పేజీల కీ పాయింట్స్ తయారు చేయాలి. ఇది అర్థం చేసుకోండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఒకటి చేయాల్సిన డ్యూటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్. ఒక టాపిక్ని, సిలబస్ని, ఒక పేజీ మొత్తం సిలబస్సే ఉండాలి. ఆ సిలబస్ని ఒక 10 పేజీల నోట్స్ ఉండాలి. ఆ 10 పేజీల నోట్స్ని మళ్ళీ 2 పేజీలలో కీవర్డ్స్ రూపంలో రాసుకోవాలి. మరొక పేజీలో ప్రీవియస్ పేపర్ రాసుకోవాలి. ఇవన్నీ పోయినాక కూడా మరొక పేజీ వదిలిపెట్టుకొని దానిలో ఇంకేమైనా ప్రత్యేకత ఉన్నదా, ఆ ప్రత్యేకత రాసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఒక సబ్జెక్ట్, ఒక చాప్టర్ మొదలు పెడితే ఒక సబ్జెక్టు కంపల్సరీగా 2 పుస్తకాలు మినిమం మెయింటైన్ చేయండి. ఫస్ట్ ఒక పుస్తకాన్ని సమగ్రంగా చదివిన తర్వాత మరో పుస్తకం చదివేటప్పుడు దాంట్లో కొత్త పాయింట్స్ మాత్రం రాసుకోవాలి, కానీ మళ్ళీ దాంట్లో ఆ పుస్తకాన్ని మళ్ళీ మొదలుపెట్టి వర్షం పెట్టి రాయొద్దు. అంటే ఒకటే పుస్తకం చదవాలి, అదనంగా రెఫరెన్స్ పుస్తకాలు ఉండాలి. రెఫరెన్స్ ఏంటంటే, ఒక పుస్తకాన్ని ఒక 4 సార్లు చదివితే ఆ 4 సార్లు చదివిన దాంట్లలో 80% పాయింట్లు వచ్చినాయి. మళ్ళీ ఒక 20% పాయింట్స్ కోసం అదనంగా పుస్తకాలని రెఫరెన్స్గా మాత్రం ఉపయోగించుకోవాలి, కానీ ఈ పుస్తకాన్ని 4 సార్లు చదువుతా, మరో పుస్తకాన్ని 4 సార్లు చదువుతా అంటే అది వేస్ట్. మరో పుస్తకాన్ని ఒకసారి చదవాలి, కానీ ఒకటే పుస్తకాన్ని 4-5 సార్లు చదివి నోట్స్ కనుక భద్రంగా నోట్స్ తయారు చేస్తే నువ్వు సక్సెస్ కావడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి అంశాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక ప్రణాళికబద్ధం ప్రిపేర్ చేసుకోండి. మరికొన్ని అంశాలతో మరొక వీడియోలో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.